ఆదిపరాశక్తి అవతారం ఆర్యవైశ్య కులదేవత విశ్వమాత అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అవతార వైభవాన్ని చూసి తరిద్దాం. సమాధిముని ఆదిపరాశక్తిని గురించి తపస్సు చేసి తన బంధువులైన 102 గోత్రిజులకు జ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదించవలసిందిగా ప్రార్థించగా కైలాసంలో ఒకరోజు శివ పార్వతులు ఆనంద పరవశులై నృత్యం చేస్తుండగా నీ శాపమును పొందు మనిషిగా జన్మించి భూలోకమునందు త్రికరణముగ నమ్మె నా భావమెరుగక శాప
జన్మించుము. ప్రియమైన నా సతి పార్వతి, ప్రియ భక్తనంది, మీ శాపముల వెనుక మర్మాన్ని నే తెలిపెదా. సమాధి ముని తపో ఫలితముగా వరమునే పొందెను. ఆ వరము ఫలితముగా భూమి పైన పార్వతి జన్మించవలెను. ఆమె తోడుగా నీవును భూమికే ఏగవలెను. నా మాయ ఫలితమే మీ శాప ప్రతిశాపము. అదిగదిగో పెనుగొండపురం, ఆశ్రిత జనహిత పుణ్యస్థలం. అదిగదిగో పెనుగొండపురం, ఆశ్రిత జనహిత పుణ్యస్థలం. కుసుమ శ్రేష్ఠి అను ధర్మ నిరతుడు కుసుమాంబత కొలువున్న పురం. సకల సంపదలతో తులతూగు ఆ జంట, లోటొక్కటే కాగా కడుపు పంట. నోములు నోచిరి పూజలు చేసిరి, ఈశ్వర కృపకై వేచి ఉంటిరి. నోములు నోచిరి పూజలు చేసిరి, ఈశ్వర కృపకై వేచి ఉంటిరి. వేద వేదాంగ పారంగతుడు, నిష్ఠాగరిష్ఠ నిత్యాగ్నిహోత్రుడు, ఆ ఇంటి పురోహితుడు శ్రీ భాస్కరాచార్యుడు సూచించగా, ఓ సుముహూర్తాన నిష్ఠగా చేసే పుత్ర కామేష్టి భక్తితో, నిష్ఠగా చేసే పుత్ర కామేష్టి భక్తితో. అగ్ని సాక్షి అయి యజ్ఞ పురుషుడే పాయసమ్ము నొసగే. అగ్ని సాక్షి అయి యజ్ఞ పురుషుడే పాయసమ్ము నొసగే. ఇల్లాలు సేవించే ఇరుమార్లు పాయసం, కడుపు పండెను కవల పిల్లలై పరవశం. సురులు కురిపించిరి విరుల వర్షము, భూసురుల ఆశీసు శృతి శ్రవణ పేయము. నిటలాక్షు చలువతో పుట్టినని ఎంచి, విరూపాక్షుండని మగ శిశువుని. ఆదిశక్తే ఇంట వెలసెనని మురిసి, వాసవి అని పిలిచే మలి శిశువుని. ముద్దు మురిపాల మురిసిపోయిరి అమ్మా నాన్నలు, శుక్ల
శుక్లపక్షమున చంద్రకళల వలె దినదిన ప్రవర్ధమానముగా విద్యాబుద్ధులు నేర్చి ఎదిగిరి అన్నా చెల్లెలు. ముద్దు మురిపాల మురిసిపోయిరి అమ్మా నాన్నలు. శుక్లపక్షమున చంద్రకళల వలె దినదిన ప్రవర్ధమానముగా విద్యాబుద్ధులు నేర్చి ఎదిగిరి అన్నా చెల్లెలు. హేలాపురివాసి సొగసిరి సిరి రాసి రత్నావతితో వివాహం జరిగే విరూపాక్షునికి. పరమ పురుషునే కొలిచే మదిలో పరపురుషునికి నెలవీక కన్యకా దీక్ష పూనినది వాసవి కన్యక. కన్యకా దీక్ష పూనినది వాసవి కన్యక. వాసవి కన్యక. వాసవి కన్యక. రాకాశసిని మింగురాకాసి రాహువై అనుకోని అతిథిగా అరుదెంచెనొకనాడు విష్ణువర్ధన ప్రభువు పెనుగొండకి. రాకాశసిని మింగురాకాసి రాహువై అనుకోని అతిథిగా అరుదెంచెనొకనాడు విష్ణువర్ధన ప్రభువు పెనుగొండకి. ప్రభువొచ్చెనని తెలిసి పుర ప్రముఖులతో కలిసి సాదరముగా ప్రభుని కొని తెచ్చెను కుసుమ శ్రేష్ఠి ఆనాడు తన ఇంటికి. మా రాజు వచ్చెనని నీరాజనాలిచ్చి ప్రభువంటే పితృసముడని తలచె వాసవి. హారతి గైకొని వాసవిని చూసి ఆరతి తానని తలచే మూర్ఖుడు. ఆరతి తానని తలచే మూర్ఖుడు రాక్షస అంశను పుట్టెను. మరి రక్త మాంసములు మరిగెనో. విడిదికేగి తన మంత్రిని పిలిచి రాయబారమును పంపె శ్రేష్ఠికి. రాయబారమును పంపె శ్రేష్ఠికి. ఏలిన వారికి కోరిక కలిగెను ఏలుకొందురు కన్యకను. కాదనక కళ్యాణము చేసిన కానుకలిచ్చి కరుణతో చూచును. కాదు పొమ్మనినా తప్పదు తప్పదు రక్తపాతము ఆపై రాక్షస వివాహము అని కబురు మోసుకొచ్చే ఆ మంత్రి ఇంటికొచ్చి.
సప్తశత చతుర్దశ గోత్ర ప్రముఖులని సమావేశపరచే సమాలోచనకై భీతితో అవుననిరి కొందరు నీతితో కాదనిరి మరికొందరు భీతితో అవుననిరి కొందరు నీతితో కాదనిరి మరికొందరు కన్యక యోచనని కోరి గురుదేవులు కబురంపే వెను వెంటనే కన్యకకి కబురంపే వెను వెంటనే కట్టుబాట్లని కాల రాస్తే కట్టు తప్పద ప్రమాదం ధర్మరక్షకి పోరవెరచిన దారి తప్పద ప్రపంచం ఖడ్గజాలన రుధిరవాహిని కాదు కాదు పోరు మార్గం అహింసే మన ఆయుధం ధర్మమే రక్షా కవచం కట్టుబాట్లని కాల రాస్తే కట్టు తప్పద ప్రమాదం ధర్మరక్షకి పోరవెరచిన దారి తప్పద ప్రపంచం ఖడ్గజాలన రుధిరవాహిని కాదు కాదు పోరు మార్గం అహింసే మన ఆయుధం ధర్మమే రక్షా కవచం సౌశీల్యమే నింగికెగసే విజయ కేతనము సౌశీల్యమే నింగికెగసే విజయ కేతనము బలవంతుడు మారాజని తల వంచుకు కట్టనిస్తే తాళి తరతరాలు అవని పైన శ్రేష్ఠి ధర్మమే కాదా ఎగతాళి ఆత్మగౌరవం మించిన సంపదేది అతివకి నిక్కుదేల్చదని చానిది అక్కిదూకి జగతికి ఆనతీయుము నాన్న నను మన్నించి తిథిని తెలుపుమో గురుదేవా నను దీవించి ఆనతి నాన్న నను మన్నించి తిథిని తెలుపుమో గురుదేవా దీవించి లిప్తపాటునా లుప్తమాయను శబ్దమా సభలో రెప్పచాటునా కాలమాగెను కనుల సుడి తడిలో కాలమాగెను కనుల సుడి తడిలో జాతి నీతిని
నిలుపు పోరునా కొత్త తీరు ఇది అని మూకుమ్మడి ఆత్మాహుతి ముచ్చగాలకు కనుల విప్పని సై అంటే సై అంటూ మేమంటే మేమంటూ సమిధలవగా సిద్ధమైరి 102 గోత్రీకులు. శుద్ధ విధియ పొద్దున ముత్తైదువులందరూ చేరి పసిడి ఛాయల పసిమి రాసిని సొగసుగ సింగారించిరి కోరి మహాలక్ష్మిలా ఉన్న మురిపాల తనయకి కంట తడియారని కన్న తల్లి కంటి కాటుక తీసి దిష్టి చుక్కగా పెట్టి మంగళారతినిచ్చి గడప దాటించగా కనుల జలధులు పొంగు కన్నవారొక వైపు కర్తవ్య దీక్షతో గురుదేవుడొక వైపు కరము పట్టి తనను నడిపించుచుండగా 100 జంటలు వెంటరాగా కదిలింది కదిలింది వాసవి కన్యక కడకు చేరెను అగ్నిహోత్రాల వేదిక. ఓ పరమేశ్వర పాదాల వింద భక్తులారా, పరమ పావన చరిత్రుల, నేడు ఆనంద కందిలిక హృదయాలతో నా వెంట కైలాసపతిని చేరి కైవల్యం పొందాలని ఉవ్విళ్ళూరుతున్న మీ 102 గోత్రీకుల గోత్రాలు పేర్లు ఈ భూమి మీద కుల పర్వతాలు, సముద్రాలు, నదీ నదాలు, సూర్యచంద్ర నక్షత్రాదులు ఉన్నంత కాలం నిలిచి ఉంటాయి. పురాణ ఇతిహాస పుటలలో సువర్ణాక్షర లిఖితమై వెలుగొంది అజరామరంగా నిలిచి ఉంటారు. నేడు నా ఈ అగ్ని ప్రవేశం యుద్ధానికి భయపడో, సార్వభౌమునికి భయపడో కాదు. అహింస పరమోధర్మ అన్న సత్యాన్ని రుజువు చేయడానికే నా ఈ అగ్ని ప్రవేశం. అకారణ రణాన్ని నివారించి అమాయకులు, పసిపిల్లలు, అబలలు బలి కాకుండా కాపాడడానికే నా ఈ అగ్ని ప్రవేశం. సార్వభౌమునిలోని అహంకారాన్ని రూపుమాపుటకే నా ఈ అగ్ని ప్రవేశం.
స్వార్థపరులెవరో నిస్వార్థ పరమేశ్వర భక్తులెవరో తేల్చడానికే నా ఈ అగ్ని ప్రవేశం. దేవగోవు కడుపున పుట్టిన సురభి కడుపున పుట్టిన గోమటుల చిరకీర్తిని ఎల్ల లోకాలకు తెలియజెప్పడానికే నా ఈ అగ్ని ప్రవేశం. కులాంతర వివాహాలను ఖండిస్తూ చేస్తున్నదే ఈ అగ్ని ప్రవేశం. ఇలాతలంపై ఉన్న సకల వైశ్య గోత్రీకులకు నా విన్నపం ఒక్కటే: ప్రాణం పోయిన ధర్మాన్ని విడనాడకండి. ఆస్తిపాస్తులు అంతరిస్తున్న అధర్మానికి ఒడగట్టకండి. వడ్డీ వ్యాపారాల పేరుతో పేద ప్రజలను పీడించకండి. ధనాపేక్షతో దొంగ వ్యాపారాలు చేసి ప్రజల దృష్టిలో చులకన కాకండి. ఊరు తదస్య యద్వైశ్యః అన్న వేదోక్తికి కళంకం తీసుకురాకండి. గణించిన దానిలో కొంతైనా పేద సాధలకు గుడి గోపురాలకు దానం చేయండి. పరస్త్రీని తల్లిగా భావించండి. ప్రతి కన్యక నా రూపమే అని తెలుసుకోండి. త్రిగుణాత్మకుడు త్రిగుణాతీతుడు అయిన నగరేశ్వర స్వామిని నిత్యం స్మరించండి. వింధ్యవాసి దయతో పిల్ల పాపలతో చిరకాలం వర్ధిల్లండి. నేను ఈ పెనుగొండ పట్టణాన వాసవి కన్యకా పరమేశ్వరిగా వెలసి గోమటుల కులదేవతగా నిలిచి కొలిచిన వారికి తలిచిన వారికి కొంగు బంగారమై నిలిచి ఉంటానని ఆ పరమేశ్వర పాదాల విందాలు సాక్షిగా మాటిస్తున్నాను. ఇది వేదం, ఇదే వేదం. నంటగా కనబడెను జల 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 అశ్రుధారలే మన్ను తడప భూమి తడబడెను. భగ 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 అగ్ని జ్వాలలే మిన్ను నంటగా కనబడెను. జల 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 అశ్రుధారలే మన్ను తడప భూ తడబడెను. పాహి మాం పరమేశ రక్ష మాం జగదీశ. పాహి మాం ఈశ రక్ష మాం ఈశ. 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 పాహి మాం పరమేశ రక్ష మాం జగదీశ. మోక్షమీయర తండ్రి ఈ త్యాగధనులకని ప్రార్థించు జన హృదయ ఘోష వినబడెనో. ఒక కంటి సైగతో ముక్కంటి తక్షణమే ఆనతీయగా ఆకుబేరునికి అరలిప్త పాటులో పుష్పక విమానములో కుబేరుడు తరలొచ్చే పుణ్యభువికి పెనుగొండపురికి. పుణ్యభూమికి పెనుగొండపురికి అశ్రుధారలు కాగా ఆనంద భాష్పాలు మౌన వేదనలవగా మంత్రాక్షరాలు. అశ్రుధారలు కాగా ఆనంద భాష్పాలు మౌన వేదనలవగా మంత్రాక్షరాలు. పుణ్య దంపతులంతా కైవల్య పథములో కైలాసగిరి చేరే ఆ శివుని దరికి. కైలాసగిరి చేరే ఆ శివుని దరికి. అగ్నికీలలు మారే పూలమాలలుగా పూలమాలలుగా శరువాణిగా సుఖపాణిగా చతుర్భుజములతో చతుర్భుజములతో అగ్నిహోత్రమున దివ్య కాంతులతో విశ్వరూపముతో అవతరించినది. అగ్నిహోత్రమున దివ్య కాంతులతో విశ్వరూపముతో అవతరించినది వాసవి కన్యకా పరమేశ్వరి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి.
పరమేశ్వరి వాసవి కన్యకా 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 పరమేశ్వరి మహాజన సభలో వాసవాంబ ఆదిశక్తి రూపాన్ని ప్రదర్శించి 102 గోత్రాల వారికి మోక్షమివ్వగా వెలిసెగా ఆ చక్రవర్తి దృష్టి సోకగా తన ఆహుతిగా ఇచ్చేగా ఇది విన్న రాజు తల వెయ్యి ముక్కలు అయ్యే సామాన్య అమ్మనోడ పాలిగేగా ఆ తల్లి దివ్య రూపు కనులారా చూసి పుణ్య గోత్రజులు అగ్ని ఓడిని చేరగా అమ్మ అనుమతి కోరగా తల్లి తదాస్తని పలికెగా వీర కంకణ ధారణే చేసే గోత్రజులందరూ ధర్మ మార్గము చూపే వాసవి బాల వైశ్యులకు వైశ్య జనులకు బోధ చేసెను ముక్తి మార్గమును వైశ్యమునికి వారాన్యోవగ కుసుమ శ్రేష్ఠుడి ఇంట వెలసిది గోత్ర జనులకు మోక్షమివ్వగ వైశ్య కులముకు దేవతే నేనంటూ వాసవి పలికెను నేనంటూ వాసవి పలికెను ఇతర దేవత పూజలు చేసిన ఫలముండదు వాసవాంబను నమ్మినంతనే భోగ మోక్షము పొందురు గాయత్రి మాతను కొలువవలెను త్రికాల సంధ్యను చేయవలెను వేద పఠనం యజ్ఞ హోమం గోవు సేవను చేయుము వివాహ సమయము నందు నంది పూజను చేయుము జై జై వాసవి 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 వాసవి దేవి నమస్తే వాసవి దేవి నమస్తే శ్వపా